శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కుజగ్రహ సంచారము కర్కాటక రాశిలో జరుగుతూ ఉన్నప్పుడు, కర్కాటక రాశిలో కుజుడు నీచపడి ఉంటారు, పైగా వక్రించారు, పైగా 101 రోజుల కాలం ఇంచుమించుగా ఒకటే రాశిలో జరుగుతూ ఉన్న కారణం చేత కుజస్తంభన జరిగి ఉన్నది. ఇన్ని కారణాలు ఎటువంటి అనర్థాలకి దారితీసాయి, ఏ ఏ రాశుల వారికి ఎంత ఇబ్బందిగా ఉంది అనేది, ఎటువంటి పరిస్థితుల్ని వారు ఎదుర్కొన్నారు అనేది, ఎదుర్కొంటారు వాళ్ళు అనేది కూడా మనము చెప్పుకున్నాం లోగడ ఒక ఎపిసోడ్లో, కుజస్తంభన ఎపిసోడ్లో. ఇప్పుడు కుజస్తంభన వీడిపోయింది. ఇన్ని రోజుల తర్వాత, ఇంచుమించుగా 2.5 నెలల తరువాత, 3 నెలల తరువాత, ఇంచుమించుగా 3 నెలలకి దగ్గర, 3 నెలలు దాటి ఒక 10-12 రోజుల కాలం, అంటే 3 నెలల 12 రోజుల కాలము కుజస్తంభన జరిగి, కుజుడు రాశిలో వక్రించి వెనక రాశిలోకి వెళ్ళి, దానివల్ల చాలా అనర్థాలు జరిగి, హృద్రోగాలు, ఎబార్షన్స్, యాక్సిడెంట్లు, జ్వరాలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, అలాగే అన్నదమ్ములకి సరిపడకపోవడము, వివాహ జీవితాలు దెబ్బతిండము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతిండము ఇత్యాదివి ఎన్నో అనర్థాలని మనము తెలియచెప్పుకున్నాం. ఇక అవన్నీ దాటుకొని కాస్త ఉపశమించారు ఆయన. అంటే ఇక్కడ కూడా వక్రిస్తూ ఉన్నారు, అయితే దానికి ఇంకా కొంచెం సమయం ఉంది. ఈ కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి వచ్చారు. అంటే కుజస్తంభన వీడిపోయింది. అన్ని నెలల పాటు ఒకటే చోట ఒక గ్రహం ఉన్నది అంటే చాలా ఇబ్బంది. గురుగ్రహం కానీ శుక్రగ్రహం కానీ స్తంభించినట్టయితే పర్వాలేదు, కానీ మంచి శుభ ఫలితాలు ఉంటాయి. కానీ ఈ కుజుడు కానీ బుధుడు కానీ వీళ్ళు స్తంభించినట్లయితే చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఏమిటి అనేది మనము ప్రత్యక్షంగా చెప్పుకున్నాం. మన ఇంటి పక్కన వాళ్ళని చూసుంటాము, మన బంధువుల్ని చూసుంటాము, మన మిత్రుల్ని చూసుంటాము. ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు పడిన వారిని చూసాం మనం కుజస్తంభనలో. పెద్ద పెద్ద గొడవలు, దుమారాలు, దొమ్మీలు, కొట్లాటలు, ఫైనాన్స్ ప్రాబ్లము, ఆరోగ్య భంగాలు, అసలు రకరకాలైనటువంటి ఫేస్ చేశారు ప్రజలు. ఇప్పుడు కుజుడు మిథున రాశిలోకి వచ్చాడు. ఇక మిథున రాశిలోకి వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇది ఎవరికి బాగుంటుంది ఇప్పుడు తెలియచెప్పుకుందాం. కుజుడు మిథున రాశిలో ఉన్నప్పుడు, కుజుడు అగ్నితత్వ గ్రహం, రాశి వాయుతత్వ రాశి. రాశ్యాధిపతి ఎవరు అంటే మిథున రాశికి రాశి అధిపతి. ఈ బుధునికి కుజునికి మిత్రత్వం ఉందా అంటే లేదు, శత్రుత్వం ఉంది. అంటే ఇక్కడ బాగా చూడండి, కుజుని యొక్క స్థితి శత్రుక్షేత్రంలో ఉంది, బుధ క్షేత్రంలో ఉంది. అలాగే కుజుడు వచ్చేసి అగ్నితత్వ గ్రహం అవుతున్నారు. ఆయన ఫోర్సబుల్ మెంటాలిటీ అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మనం కుజుడి గురించి చెప్పుకునేటప్పుడు. ఫోర్సబుల్ మెంటాలిటీ ఉంటుంది. ఒక్కొక్కసారి అనాలోచితంగా మాట్లాడేస్తారు. ఏదైనా ఫైటింగ్ అంటే ముందర ఆయనే వెళ్తారు, నేనున్నాను ఇక్కడ ఏంటి విషయం అని చొరబడిపోతారనమాట. అట్లాంటి గ్రహము. చెప్పుకోవడానికి వయసు కూడా చిన్న 14 ఏళ్ల బాలుడు. మరి ఆ వయసులో అలాగే ఉంటుంది కదా, ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది, ప్రపంచం అంతా రంగులమయంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రేమ వ్యవహారాలకి ముందుంటారు, ఏదైనా కోపతాపాలకి ముందుంటారు, ఉగ్రానికి ముందరుంటారు, అలాగే ఆస్తి తగాదాలకి ముందుంటారు, అన్నదమ్ములతో సఖ్యతగా ఉండడానికి ముందుంటారు. ఇక ఆయన గనక చాలా మంచి పొజిషన్లో ఉన్నారు కుజుడు అంటే ఇంకా ఎవరు పట్టలేరు. రక్షణ రంగానికి అధిపతి ఆయన. పోలీస్ కానీ ఇలా రక్షణ రంగం ఉంది కదా, నేవీ, ఇలాంటి వాటన్నిటికీ ఆ రంగంలో అత్యున్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ రంగంలో ఒక కఠినమైనటువంటి మిలిటరీ పాలన, లేకపోతే మిలిటరీ క్రమశిక్షణ అంటాం కదా, అంటే అంత కఠినమైనటువంటి క్రమశిక్షణ, అంత కఠినమైనటువంటి పాలన ఉంటాయి అన్నమాట వీరికి. గురువుతో కలిసినప్పుడు గురుమంగళ యోగము, చంద్రుడితో కలిసినప్పుడు చంద్రమంగళ యోగము, చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. అలాగే వీరు ఉచ్చలో ఉన్నప్పుడు మకర రాశిలో ఉచ్చ పొందుతారు. ఇలా ఉచ్చలో ఉన్నప్పుడు అది గనక కేంద్రమైనట్టయితే అద్భుతమైనటువంటి రుచిక మహాపురుష యోగం. మరి ఇన్ని మంచి లక్షణాలతో పాటు మొట్టమొదటిగా చెప్పుకున్న ఇబ్బందికరమైన లక్షణాలు కూడా కుజునికి ఉన్నాయి కదా. ఇప్పుడు
ఆయన ఈ నీచని వీడిపోయారు కదా, తన యొక్క నీచ స్థానాన్ని వీడిపోయి వక్రించి శత్రుక్షేత్రంలోకి వెళ్ళారు. అయితే కుజస్తంభన వీడిపోయింది. కుజుడు వక్రించి నీచలో ఉండి రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి ప్రజలకి ఇక మిథున రాశిలోకి సంచారానికి వెళ్ళిపోయారు. వక్రించున్నారు కాబట్టి వెనక రాశిలోకి వెళ్ళిపోయారు. ఇలా వెనక రాశిలోకి వెళ్ళిపోవడం వల్ల ఏ ఏ రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయి. మరి కర్కాటక రాశిలో ఉన్నంత వరకు కొన్ని రాశుల వాళ్ళకి ఎంత కుజస్తంభన జరిగినా కొద్దిలో కొద్ది మంచి ఫలితాలు జరిగాయి. ఇప్పుడు మరి రాశి మారిపోయి వెళ్ళిపోయిన తర్వాత కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి, కొంతమందికి ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి. ఎవరెవరికి ఆ ఇబ్బందికరమైన ఫలితాలు ఉండి అశుభ ఫలితాలు ఇస్తున్నారు అనేది మనము ఇప్పుడు చెప్పుకుందాము. ముఖ్యంగా కుజుడు అగ్నితత్వపు గ్రహం, అంటే మంచి ఫోర్సబుల్ మెంటాలిటీ అని చెప్పుకున్నాం కదా. నిప్పుకి, అలాగే కొలిమికి, వేడికి, రాపిడి. ఇప్పుడు మనం చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు వాటిని పెద్దవి కూడా అన్వయించుకోవచ్చు. ఒక చాకుని కానీ ఒక కత్తిని కానీ పదును పెట్టేవాళ్ళు ఉంటారు, చూశారు కదా. అలాంటి వృత్తులు ఎవరు చేస్తారు అంటే ఈ కుజగ్రహానికి సంబంధించిన ఆదాయం ఉన్నవారు చేస్తారు. అలాగే వాటిని పెద్ద స్థాయిలో తీసుకోవాలంటే యంత్రాలు, యంత్ర పరికరాలు ఇలాంటివన్నీ అన్నమాట. అంటే రాపిడి అంటే ఈ కత్తులకి పదును పెట్టేవి అలాంటివి, అవే పెద్ద స్థాయిలో కూడా ఆయుధాలు, కర్మాగారాలు, ఆయుధాలు తయారు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కుజగ్రహ జాతకులే అని చెప్పవచ్చు. అలాగే వాయుతత్వ రాశి, బుధుడు అధిపతి బుధుడు అవుతూ మిథున రాశికి అది వాయుతత్వ రాశి అవుతోంది. మరి వాయుతత్వ రాశి, మరి రాశి అధిపతి బుధుడు అయ్యారు కదా, బుధుడికి ఈ కుజుడు శత్రువు అవుతున్నారు. కాబట్టి శత్రుక్షేత్రంలోకి కుజగ్రహ ప్రవేశం జరిగింది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇలాంటి చోట ఎలా ఉంటారు కుజుడు అంటే శత్రు స్థానం కాబట్టి కొంచెం ఆ శత్రువర్గంలో ఇమడలేక ఇబ్బందికరంగా ఉంటారు. అయితే ఈ ఇబ్బంది ఎవరెవరి మీద ప్రసరిస్తోంది, ఏ ఏ రాశుల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కుజగ్రహ సంచారము మిథున రాశిలో ఉండడం వల్ల అంటే మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉంటున్నారు కుజుడు, అంటే వాక్కు మీద ప్రభావం చూపిస్తున్నారు. వీరు సప్తమ స్థానానికి, ద్వాదశ స్థానానికి అధిపతి అవుతూ ద్వితీయంలో ఉంటున్నారు, కుటుంబ స్థానంలో. అంటే వీరికి భార్యాభర్తలు ఇద్దరి మధ్య కాస్త అన్యోన్యత తగ్గడం కానీ, కుటుంబ ఖర్చులు పెరగడం కానీ, కుటుంబంలో ఐకమత్యం లేకపోవడం కానీ, వీరి మాట ఎవరు వినకపోవడం కానీ, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడం ఒక్కటే కాదు, అసలు వివాహం కుదరాలి అనుకునే వారికి పెళ్ళిడు వచ్చినటువంటి యువతీ యువకులకు కూడా వివాహాన్ని ఆలస్యం చేస్తారు. అలాగే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఆదాయం ఎవరికి ఎక్కువగా ఉందో వాళ్ళకి కొంచెం తగ్గేటట్టుగా చేస్తారు. అలాంటి చిన్నపాటి ఇబ్బందుల్ని ఇక్కడ వృషభ రాశి వారికి సూచించబడుతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మరి వీళ్ళందరికీ రెమెడీస్ ఏమున్నాయండి అంటే మళ్ళీ వీడియో చివర చెప్తాను. ఇక మిథున రాశి వారికి చెప్పుకోవాలి మనం. మిథున రాశి వారికి ఈ 6వ స్థానానికి, లాభస్థానానికి అధిపతి అవుతూ రాశిలో ఉన్నారు. కొంచెం గుడ్డిలో మెల్ల అంటాం కదా, అంటే అస్సలు కనబడని దానికన్నా కొంచెం కనబడడం బెటర్ అని దాన్ని గుడ్డిలో మెల్ల అనే సామెత వచ్చింది. కానీ గుడ్డి కన్నా మెల్ల అని ఆ సామెతకి అర్థం అన్నమాట. అంటే అస్సలు కనబడని దానికన్నా కొంచెం కనబడడం అనేది మంచిదే కదా. అలాంటి పరిస్థితి ఇక్కడ. పూర్తిగా నష్టాలు రాకుండా కొద్దిగా నష్టాలని సూచిస్తూ లాభాలను ఇస్తారు. అలాగే రుణభారాలను పెంచుతారు. అంటే ఒక చోట రుణము తీరుస్తారు, ఇంకో చోట రుణం చేస్తారు, ఇంకో చోట రుణాన్ని తీసుకొస్తారు, ఇక్కడ రుణాన్ని తీరుస్తారు. అంటే మీకు రుణము తీరినట్ట పెరిగినట్ట అంటే అది తీరలేదు, పెరగలేదు, జస్ట్ రుణం ట్రాన్స్ఫర్ అయింది. అలాంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. వాహనాల పైన మీరు సొంతంగా డ్రైవ్ చేసుకొని వెళ్ళే విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వివాహాలు కావాలి అనుకునే వారికి, ముఖ్యంగా ప్రేమ వివాహాలు కావాలి అనుకునే వారికి కూడా ఇబ్బందే. అలాంటి ఇబ్బంది ఉంటుంది. మామూలుగా
ప్రేమ ఏమి లేదండి, సంప్రదాయబద్ధమైన వివాహమే మేము చేసుకునేది అనుకునేవారు. పెద్దలు చూసేటటువంటి సంబంధాల విషయంలో కూడా కాస్త ఆలస్యాలు అయ్యేటటువంటి పరిస్థితి, ఇప్పుడే అంత వెంటనే కుదరని పరిస్థితి, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి కుజుడు రాశిలో ఉన్నంత వరకు. ఇప్పుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి మిథున రాశి వారికి తలనొప్పి ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి విపరీతపు చేష్టలు అనమాట. రుణాలు సరిగా తీరకపోవడము, ఒక చోట నుంచి ఒక చోటకి రుణము ట్రాన్స్ఫర్ అవ్వడము, అనారోగ్య సూచనలు, వ్రణాలు, అలాగే కొన్ని గడ్డలు ఏర్పడము శరీరంలో, స్త్రీలకైతే కొన్ని బహిష్టు సమస్యలు ఏర్పడము, కడుపు నొప్పి రావడము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు కలగడము, ఇట్లాంటివన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారం మనము లాస్ట్కి తెలియచెప్పుకుందాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి నిజానికి యోగదాయకుడు కుజుడు, యోగవంతమైన గ్రహం. మరి యోగవంతమైన గ్రహము పంచమానికి దశమానికి అధిపతి అయినటువంటి గ్రహము వ్యయస్థానంలో ఉంది. ఎప్పుడైతే వ్యయంలో ఉన్నాయో ఈ రెండు ఫలితాలు కూడా, అంటే ఈ రెండు రాశులకి ఆధిపత్యం వహించినటువంటి కుజగ్రహానికి ఉన్నటువంటి కారకత్వాలు కానీ ఆ ఫలితాలు కానీ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి. దశమ స్థానంలో ఉన్న ద్వాదశ స్థానంలో ఉన్నారంటే ఖచ్చితంగా స్థాన చలనం ఉంటుంది. విదేశీయానాలు, దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళిపోతారు. అది మంచి కోసమా లేకపోతే ఏదైనా పనిష్మెంట్ అనేది అర్థం కాదు. వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఆ దూర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత అరే సుఖంగా అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాము, ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశంలో మనకి ఇబ్బందులు ఏంటని అప్పుడు అనుకుంటారు. వెళ్ళేటప్పుడు ఉత్సాహంగానే ఉంటుంది. అలాగే ఉద్యోగంలో మార్పులు ఉంటాయి, సంతానంలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి, సంతానం కావాలి అనుకునే వారికి కూడా ఆలస్యం అవుతుంది, సంతానం జన్మించిన వారు కూడా కొద్దిగా సంతాన సమస్యలను అనుభవిస్తారు. వాళ్ళు చెప్పిన మాట వినట్లేదనో, లేకపోతే క్రమశిక్షణ తప్పుతున్నారనో, ఏదో విధంగా ధనం ఎక్కువ ఖర్చు పెడుతున్నారనో, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు మానసికంగా వేదన కలిగిస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. మరి వీరన్నిటికీ ఏమి చెయ్యాలి? వీడియో చివర ఒక మంచి పరిహారం చెప్తాను, తప్పనిసరిగా చేసుకోండి. కన్యరాశి. కన్యరాశి వారికి కుజుని యొక్క స్థితి ఏ విధంగా ఉండబోతోంది అంటే 3 స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు, అలాగే 8కి అధిపతి అయిన కుజుడు, ఈ 2 గ్రహాలకి తృతీయ అష్టమాలకి అధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. ఏ విధంగా ఉంటుంది అంటే దినదిన గండ నూరేళ్ళ ఆయుష్ అని పెద్దవాళ్ళు మనకు ఒక సామెత చెప్తారు. ప్రతిరోజు అనారోగ్యం ఉంటుంది, కానీ వాళ్ళకి దీర్ఘకాలమైనటువంటి ఆయుష్ ఉంటుంది, ఏం ఇబ్బంది ఉండదు, కానీ ప్రతిరోజు ఏదో ఒక అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఆ సామెతకి అర్థం అది, దినదిన గండ నూరేళ్ళ ఆయుష్ అంటే. ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం కలహాలు ఉంటాయి. ఇది గుడ్డిలో మెల్ల అని మనం చెప్పుకుంటున్నట్టుగా, గుడ్డి కన్నా మెల్ల అని చెప్పుకుంటున్నట్టుగా కొంచెం అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కొద్దిగా కనిపిస్తూ ఉంటాయి. అంత పూర్తిగా భయపడాల్సిన పని లేదు, కానీ ప్రయాణాల రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి, వాహనాల రీత్యా జాగ్రత్తగా ఉండాలి, బంధువర్గ రీత్యా జాగ్రత్తగా ఉండాలి, ఆత్మస్థైర్యం సడలకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా ఉన్నట్టుగా ఉండి పైకి లేపడము, ఉన్నట్టుగా ఉండి కింద పడేయడము, ఉద్దాన పతనాలు అంటాం. అంటే ఉన్నట్టుగా వాళ్ళకి తెలియదు, మనం భలే బ్రహ్మాండంగా పైకి వచ్చామే అనుకుంటారు, కానీ కొద్ది రోజులకే పట్టని కింద పడి ఉంటారు. ఇలాంటి పరిస్థితి వీరికి ఉంటుంది. కాబట్టి ఈ కన్యా రాశి వారి విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. దశమ స్థానంలో కుజుడు నిజానికి చాలా మంచివాడు, ఏం ఇబ్బంది పెట్టరు. ఉద్యోగ రీత్యా వీరికి మిగతా గ్రహాల అనుకూలత కూడా ఉన్నట్టయితే చాలా బాగుంటుంది. ఉద్యోగ రీత్యా ఒక ఫోర్సబుల్ మెంటాలిటీతో ఉంటారు కాబట్టి ఆ ఉద్యోగంలో అమితుమి తేల్చుకుంటూ వెళ్తారు ప్రతిరోజు, కానీ అది పనికిరాదు. ప్రతిరోజు అంత ఫోర్సబుల్గా చేసుకుంటూ వెళ్ళడం కానీ, అలా ఎవరిని లక్ష్యం లేకుండా ఉండడం కానీ, ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ దశమంలో కుజుడికి ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త అని చెప్తూ ఉంటాము. నిజానికి దశమ స్థానంలో కుజుడు కొంచెం పర్వాలేదన్నమాట. అయితే ఇక్కడ శత్రువర్గంలో ఉన్నారు, వాయు తత్వరాశిలో ఉన్నారు. ఇంకా వాయు తత్వరాశి అంటే తెలుసు కదా మనకి, సుడిగాలులు అన్నమాట. ముందరే గాలి బాగా బలంగా వీచేటటువంటి గాలి
దానికి తోడు అగ్నితత్వం, అగ్నికి వాయువు తోడైతే ఇంకా పెద్ద పెద్ద అగ్ని రాజుకుంటూ ఉంటుంది. అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఈ ఉదాహరణలన్నీ చెప్తున్నాను. అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం. ఈ కుజుడు తృతీయానికి అధిపతి అవుతూ అష్టమానికి అధిపతి అవుతూ దశమంలో ఉన్న కారణం చేత ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ రీత్యా కొంచెం ఊపిరి ఆడినట్టే ఉంటుంది, పర్వాలేదు. అన్నదమ్ముల సహాయ సహకార రీత్యా కూడా బాగుంది, కొంచెం పర్వాలేదు. కానీ జాగ్రత్తల విషయంలో మటుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రెమెడీస్ ఈ వీడియో చివరి చెప్తాను. తులారాశి. తులారాశి వారికి కుజుడు ద్వితీయ స్థానానికి సప్తమ స్థానానికి అధిపతి అవుతూ ఉన్నారు. ప్రస్తుత గోచారంలో 9వ స్థానంలో ఉన్నారు. మరి ద్వితీయానికి సప్తమానికి అనేటప్పటికల్లా మా ప్రేక్షకులందరికీ తెలుసు, బాధకుడు, ఆయన కొంచెం బాధిస్తాడు అని చెప్పి ఈ ద్వితీయానికి సప్తమానికి అధిపతి ఏ గ్రహం అయితే ఆ గ్రహాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి ఇక్కడ రెండిటికి ఒకళ్ళే అయ్యారు, ద్వితీయానికి సప్తమానికి. మరి ఇబ్బందులలోనే కొంచెం తీవ్రస్థాయి ఇబ్బందులు అనమాట. కుజుని వల్ల ఇబ్బందులు. ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే పితృవర్గ రీత్యా ఇబ్బంది పెడతారు. వీరికి తులారాశి వారికి అధికమైనటువంటి బాధ్యతలు పడతాయి. అలాగే ధనానికి ఆటంకాలు, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేటటువంటి అపోహలు బయలుదేరుతాయి. వివాహాది శుభకార్యాలు కూడా కుదరడం కొంచెం ఆలస్యం అవుతుంది వివాహానికి వచ్చిన యుక్త వయసు పిల్లలకి. అలాగే ఏదైనా ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ, వ్యాపారాలకు సంబంధించి ఉద్యోగాలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఈ రక్షణ రంగానికి సంబంధించిన వాళ్ళు, నేవీకి సంబంధించిన వాళ్ళు, కొలిమి దగ్గర పని చేసేవాళ్ళు, బంగారపు పనులు చేసేటటువంటి వారు, ఇలాంటి వాళ్ళకు కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి కూడా కొంచెం తెలియని అనీజీనెస్ ఉంటుంది. మనం ఎంత కష్టపడుతున్నా డబ్బులు రావట్లేదే, ఇదేంటి మనం 10 రూపాయలు వస్తుంది అనుకుంటే 2 రూపాయలే వచ్చాయే అనేలాంటి ఆలోచనలు. ప్రాక్టికల్గా కూడా వాళ్ళు చాలా ఎక్కువ కష్టానికి లోనవుతారు, తక్కువ ధనాన్ని తీసుకుంటారు. ఇలాంటి ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు ఉంది. ఎక్కువగా తిరిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే స్థాన చలనాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇలాంటి వాటన్నిటినీ కూడా ఈ తులారాశి వారు ఫేస్ చేయవలసి వస్తుంది. మరి ఇలాంటి వాటన్నిటికీ ఏమిటి రెమెడీ అంటే కుజగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే గర్భిణీ స్త్రీలు షణ్ముఖోత్పత్తి తప్పనిసరిగా చదువుతూ ఉండండి. దానివల్ల మీ యొక్క గర్భానికి ఇబ్బంది లేకుండా చక్కగా ఆ షణ్ముఖుడు కాపాడుతూ వెళ్తాడు. అలాగే ఆరోగ్యంగా ఉన్నవారి విషయంలో కించిత్ అనారోగ్యాలు, ఈ లేడీస్కి సంబంధించి, ఈ బహిష్టుకి సంబంధించిన చిన్నపాటి అనారోగ్యాలు ఉండే అవకాశం ఉంది. ఇక మిగతా వారి విషయంలో రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాల కొనుగోలు అమ్మకాల విషయాలలో వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు అన్నమాట. ఒక్కొక్కసారి అమ్మకాలు చేస్తున్నాం మనం, ఏముంటుంది మనకిష్టమైతే ధర అమ్ముతాం, లేదనుకుంటారు, అక్కడే ఇరుక్కుంటారు. ఎక్కువ ధర మాట్లాడుకొని తక్కువ ధరకి తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవతల ఎలాంటి క్రిటికల్ పరిస్థితులు ఏర్పడతాయో మీకు తెలియదు. అలాంటివి ఇబ్బంది. మీ మాట తీరు అతి జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట తీరు అనేది అంత బాగా ఉండదు, కొంచెం రఫ్గా మాట్లాడినట్టుగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు పేచి పెడతారు, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ సమస్య పోవాలి అంటే ఈ కుజగ్రహ స్తోత్ర పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇది తప్పనిసరిగా చెప్తూ ఉన్నటువంటి ఒక రెమెడీ. అలాగే రుణాల విషయంలో కూడా చాలా జాగ్రత్త. ఇక్కడ ధనానికి సంబంధించి ఆదాయం కానీ, ఖర్చు కానీ, లాభాలు కానీ,
మీరు ఏవైనా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నప్పుడు వాటికి సంబంధించి కొంత ఖర్చు పెట్టవలసి వస్తే అలాంటి ఖర్చులు కానీ, ఏ విషయమైనా సరే ధన సంబంధమైన విషయాల్లో అధిక జాగ్రత్తలు తీసుకోండి. అన్నెసరీగా ధనము ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే పారాయణ చేయండి. ప్రతిరోజు ఒక 51 సారి చదువుకోండి కుజగ్రహ స్తోత్రం, ధరణీ గర్భ సంభూతం స్తోత్రాన్ని పఠించండి. మీకు అనేక విధాలుగా మనశ్శాంతి ఉంటుంది. ఇక వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి విషయానికి వస్తే రాస్యాధిపతి కుజుడవుతున్నారు, షష్టాధిపతి కూడా కుజుడవుతున్నారు. అవుతూ అష్టమంలో సంచారం కుజుడు. మరి ఏమైనా మంచి ఫలితాలు ఉంటాయా అంటే ఏమీ ఉండబోవు. చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. రాస్యాధిపతి అష్టమంలో ఉన్నారు అంటే ఇక కష్టాలు ఉంటాయి. శారీరకపరమైన కష్టాలు, అనారోగ్యము, ధనానికి సంబంధించి బాధలు, వాహనాలకు సంబంధించి బాధలు, ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు అంటే అనారోగ్యాలు, రుణాలకి సంబంధించి అనారోగ్యాలు. ఎంతో కష్టపడితే తప్ప కొద్దిగా ఫలితం కనిపించదు. మీరు 100% కష్టపడ్డారు అంటే ఒక 30% మీకు కొంచెం శుభ ఫలితం కనబడుతుంది. అంటే మీరు 70% కోల్పోతున్నారు అంటే ఎంత నైరాస్యత ఉంటుంది మీలో. మిగతా గ్రహాలు బాగున్నట్లయితే ఈ యొక్క గ్రహం ఇచ్చేటటువంటి నష్టాన్ని మీరు తొందరగా పుంజుకుంటారు, ఏమి ఇబ్బంది పడక్కర్లా. కానీ మిగతా గ్రహాల విషయంలో అన్నీ బాగున్నాయా లేదా అనేది మళ్ళీ మనం గోచారంలోకి వెళ్ళి చూసుకోవాలి. అలాగే జన్మజాతకంలో కూడా మిగతా గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయనేది చూసుకోవాలి. ఓన్లీ కుజుని యొక్క స్తంభన అయిపోయిన తరువాత వెనక రాశిలోకి కుజుడు వచ్చి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది వృశ్చిక రాశి వారికి అంటే, అష్టమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దీనికి తప్పనిసరిగా పరిహారం చేసుకోండి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం తెలియజెప్తున్నాం. షష్టాధిపతి అష్టమంలో ఉన్నారు. ఇక్కడ విపరీత రాజయోగం కనిపిస్తోంది. అయితే అది జన్మజాతకంలోనే తీసుకోవాలి. మరి ఇక్కడండి గోచారంలో ఎలాగండి అంటే, గోచారంలో కొంచెం పర్వాలేదు అని చెప్తాను తప్ప చాలా బాగుంటుందండి విపరీత రాజయోగం కాబట్టి బ్రహ్మాండం అని అయితే చెప్పాం. అంత ఆశలు పెట్టుకోవద్దు. కష్టం ఉంటుంది, శారీరక కష్టం, మానసికమైన కష్టం, ఆలోచనల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఏది ఒక పట్టాన నిర్ణయం తీసుకోలేరు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండవు. ఉద్యోగ వృత్తి వ్యాపార విషయాలలో మీరు ఒంటరి వారు అన్నట్టుగా ఉంటుంది. ఏమి చేయాలో తెలియక అనాలోచితంగా నిర్ణయాలు చేస్తారు. అవి ఫైనల్ రిజల్ట్స్ అయినట్లయితే చాలా ఇబ్బంది పడిపోతారు. అలాగే పెద్దల పట్ల అంత వినయ విధేయతలుగా ప్రవర్తించలేరు. మనమే చికాగ్గా ఉంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటారు. ఇలాంటి పరిస్థితులన్నీ ఉండబోతూ ఉన్నాయి. రుణభారం ఎక్కువవుతోంది. అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వాక్కు మీద ప్రభావం కనిపిస్తోంది. ధనం విషయంలో ఆదాయం పెరగబోవడం లేదు. అలాగే అధికమైనటువంటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ఇత్యాదివన్నీ కూడా మీరు మిగతావన్నీ కూడా మీరే లెక్కేసుకోండి. బాలేదు అన్నప్పుడు చాలా వరకు బాగుండవు. వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోతుంది. అలాగే సుహృద్భావ వాతావరణం అనేది కనిపించడం లేదు. అష్టమంలో కుజుడు ఇచ్చేటటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి కాబట్టి అన్నీ చెప్పనవసరం లేదు. పరిహారం చేసుకోండి. ఆ ఇబ్బందిని సునాయాసంగా అధిగమించడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. పుట్టలో పాలు పోయండి. కుజునికి చాలా ఇష్టమైన పని ఏమిటి అంటే పుట్టలో పాలు పోసినట్టయితే. ఎందుకంటే ఆయనకి అధిదేవుడు ఎవరు? షణ్ముఖుడు, కుమారస్వామి. ఆయనకి ఇష్టమైనది ఏమిటి? వల్మీకం. ఆ వల్మీకంలో గనక మనము పాలు పోసినట్లయితే కుజుడు శాంతిస్తారు. కుజుని యొక్క స్థితి బాగా లేనప్పుడు మనం ఇలాంటి కనుక పరిహారాలు చేసుకున్నట్టయితే ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఇప్పుడు ఏవైతే మనం ఇబ్బందులు అని చెప్పుకుంటున్నామో, రుణాలు కానీ, వివాహాలు కానీ, అన్యోన్యత కానీ, ప్రయాణాల విషయంలో కానీ, అనారోగ్యాలు కానీ, అలాగే స్త్రీల గర్భానికి సంబంధించి ఇబ్బందులు కానీ, ఇవన్నీ ఏవైతే చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా చక్కగా సమసిపోయి మీకు ప్రశాంత జీవితం వస్తుంది. అందులో మంచి జరిగినా జరగకపోయినా ముందర చెడు అయితే జరగకుండా ఉంటుందని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఈ రెమెడీ పాటించండి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి పంచమ స్థానానికి అలాగే వ్యయస్థానానికి అధిపతి అవుతూ ఉన్నటువంటి కుజుడు సప్తమ స్థానంలో వేంచేసి ఉన్నారు.
మరి ఈయన ఏం చేస్తారు అంటే సంతాన విషయంలో ఇబ్బంది పెడతారు. నిజానికి యోగకారకుడే. ధనస్సు రాశి వాళ్ళకి పంచమాధిపతి అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగకారకులు. అట్లాగే ఈయన కూడా యోగకారకుడే. కానీ సప్తమంలో ఉండి రాశిని చూస్తున్నారు, ఎక్కువ కష్టపెడతారు వీళ్ళని. అలాగే సంతాన రీత్యా చిన్నపాటి ఇబ్బందులు, వివాహ జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు, సంతానం ఎదుగుదల విషయంలో అసంతృప్తి, అసహనము, ఇలాంటి వాటన్నిటిని చూడడము, ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పినా కూడా వీళ్ళ మనసు అంగీకరించకపోవడము, ఇలాంటివన్నీ ఉండడానికి అవకాశం ఉంది. ధనము ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. వివాహ జీవితంలో కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అన్యోన్యత తగ్గిపోతుంది. వివాహం కుదరడానికి కూడా ఆలస్యాలు చాలా కనిపిస్తున్నాయి. విదేశీ యానాలకు వెళ్ళడానికి ఇప్పుడు అనుకూలమైన కాలంగా కనిపిస్తోంది. వీరు దూర ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ఉద్యోగం జీవితంలో ఈ అగ్ని సంబంధమైనటువంటి ఉద్యోగాల నిర్వహణలో ఉన్నవారికి కొంచెం పర్వాలేదు, కానీ మిగతా వారికి కొంచెం ఇబ్బంది అవుతుంది. రక్షణ రంగంలో వారికి కూడా పర్వాలా, ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి, అగ్ని దగ్గర పనిచేసే వారికి, ఇలాంటి వారంటికి పర్వాలేదు. మరి మిగతా వారి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కొంచెం వినయ విధేయతలతో ఉండేటట్టు ఉండాలి. తొందరపడి మాట అనకూడదు. ఏదైనా అనారోగ్యం, ముఖ్యంగా ఈ తలకి సంబంధించినటువంటి అనారోగ్యాలు, స్త్రీలకి గర్భాశయానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు, ఈ కంతులు, వ్రణాలు, క్యాన్సర్ గడ్డలు, అలాగే రక్తము కారడము, దెబ్బలు తగలడము, యాక్సిడెంట్లు అవ్వడము, ఈ కాళ్ళు చేతులు అలాంటివి ఎముకలు విరగడము, ఇలాంటివన్నీ కుజుని లక్షణాలు. అలాంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. ఇక చాలా డీప్గా వెళ్ళిపోయి మాకు ఇవన్నీ అవుతాయా అని ఆలోచించకండి. మీకు అవన్నీ జరగవు, ఏదో ఒకటో అరో జరుగుతాయి. జరగడానికి కూడా మీ జన్మ జాతకాలు ఇక్కడ సహకరించినట్టయితేనే చెడు జరుగుతుంది. మంచైనా చెడైనా జన్మజాతక రీత్యానే జరగాలి. దానికి గోచారం సపోర్ట్ ఉన్నప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కుజుని యొక్క కారకత్వాలు కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు ఆయన. ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది, అన్ని రకాలు ఉండవు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చాము అంటేనే ఇక సమాజంలోకి వచ్చేసినట్లు లెక్క. ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటూ వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితుల్లో కుజుడు సప్తమంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రజా సంబంధాలు కానీ, రాజకీయ నాయకుల విషయంలో కానీ, ఇంకా మిగతా పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ చాలా జాగ్రత్తగా మసలుతూ వెళ్ళండి. చాలా జాగ్రత్త అంటే ఏది మాట్లాడకుండా మౌనంగా ఉండడం, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పడమే మీరు జాగ్రత్తగా ఉండడం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ధనము ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న కారణం చేత ధనము విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. మరి ఏమిటి పరిహారం అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలలో 40 రోజులు పూజకి చక్కగా ధనానికి కట్టేసేయండి. మీరు కుదిరినప్పుడల్లా వెళ్ళి, ప్రతిరోజు కుదిరితే ప్రతిరోజు వెళ్ళండి, లేకపోతే మీకు కుదిరినప్పుడల్లా వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకొని రండి. పెరుగు ఇవ్వండి, పాలు ఇవ్వండి స్వామివారికి. మీరు పాలు తీసుకెళ్ళి నివేదన చేయమనిచ్చినా, అభిషేకం చేయమనిచ్చినా, లేదా పెరుగుతో అభిషేకం చేయమనిచ్చినా, లేదా నివేదన చేయమనిచ్చినా చాలా చాలా మంచిది. పూర్తిగా కుజుని యొక్క సప్తమ దృష్టి రాశి మీద ఉన్న కారణం చేత ఈ రెమెడీ పాటించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుంభరాశి వారి విషయంలో తృతీయానికి దశమానికి అధిపతి అవుతూ ఉన్నారు. మరి దశమాధిపతి కుజుడు అవుతూ ఉన్నప్పుడు వీరికి జన్మజాతకంలో గనక కుజుడు మంచి స్థానంలో ఉన్నట్టయితే వీరి ఆహారం అదే. ఆయన ద్వారా వచ్చేటటువంటివి వ్యవసాయము, భూమి కొనుగోలు అమ్మకాలు, అలాగే కర్మాగారాలు, కారాగారాలు అంటే జైళ్ళు, ఈ రక్షణ రంగం ద్వారా, ఇలాంటి వాటన్నిటి ద్వారా చక్కగా ఆదాయం తెచ్చుకుంటారు. మరి ఇప్పుడు గోచార రీత్యా ఎలా ఉంది అన్నప్పుడు పంచమంలో ఉన్నారు. ఇక్కడ అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా తీసుకుంటారు వీరు.
ఏ పుణ్యం చేయాలన్నా, ఏ శుభకార్యం చేయాలన్నా ఖచ్చితంగా అన్న సపోర్టో తమ్ముడు సపోర్టో వీరికి ఉంటుంది. లేకపోతే అన్నదమ్ములతో సరి సమానమైనటువంటి ఈక్వలెంట్ వాల్యూ కలిగినటువంటి వారు, అలాంటి వారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. సంతాన రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అపవాదులు ఏమన్నా ఉండేటటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకోవాలి. వీళ్ళు ఒక్క మాట ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు అంటే అపవాదులు పడతాయి. అలాగే అనాలోచితంగా గనక ఏమన్నా చేస్తే నిందలు, నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు అని అనేస్తారు వీళ్ళని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి, చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి, అన్నదమ్ముల సహాయ సహకారాలు తీసుకోండి, సంతాన విషయంలో అధిక జాగ్రత్తలతో ఉండండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా అలాగే ఉండాలి. ఇక ఉద్యోగ జీవితంలో కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనే. కుంభరాశి వారికి అంత బాగా లేదు. కాబట్టి ఈ పంచమ స్థానంలో కుజగ్రహం అనేది కలహాలకి దారితీస్తుంది, దుఃఖానికి దారితీస్తుంది, నష్టానికి దారితీస్తుంది, అనాలోచనకి దారితీస్తుంది. ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదో ఒక ఇబ్బంది మనకి అనుభవంలోకి వస్తుంది. తప్పనిసరిగా కుజగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. ఇక మీనరాశి దగ్గరికి వచ్చేటప్పటికి మీనరాశి వారికి ద్వితీయాధిపతి అవుతున్నారు, నవమాధిపతి అవుతూ చతుర్థంలో ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనము తెలియజెప్పుకోవాలి. నిజానికి ద్వితీయాధిపతి చతుర్థంలో ఉంటే చాలా మంచిది. ధనము రీత్యా బాగుంటుంది, అలాగే స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా బాగుంటుంది. కానీ చతుర్థంలో కుజుడు అవ్వడం వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, అవి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే, వీళ్ళు ఎక్కువగా సుఖంగా ఉందాము, మనము ఎక్కువ కష్టపడద్దు అనుకున్నారనుకోండి, అక్కడ కష్టపడే పరిస్థితే వస్తుంది. శారీరక కష్టం ఎక్కువగా ఉండే పరిస్థితి వస్తుంది. వీళ్ళకి ఇష్టం ఉండదు, చేయలేరు, క్లాష్ వస్తుంది. అట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. భూమికి సంబంధించి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఇంకా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలాగే పితృవర్గ రీత్యా కూడా ఏదైనా అధికమైనటువంటి బాధ్యతలు వీరికి పడడానికి అవకాశం ఉంది. అలాగే వీరి యొక్క ఆలోచన విధానం ఎక్కువ కష్టపడకూడదు అని ఒకటి ఉంటుంది. రెండవది ఏంటంటే, మనకి ఇప్పటి వరకు చాలా కష్టపడే ఉన్నాం కదా, మనము చాలా విషయాల్లో అక్కడ కష్టపడ్డాం, ఇక్కడ కష్టపడ్డాం, ఏదో బ్రహ్మిని తిమ్మిని చేసాం కదా, ఇప్పుడు మనకి వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫలితాలు కావాలి అనుకుంటారు. అంత రావు. ఎందుకు రావు? పైన పితృవర్గ రీత్యా మీకు అందుబాటులో ఉన్నవాళ్ళు కానీ, లేదా మీ బంధువర్గం వారు కానీ, వారు మీరు కష్టపడిన దానికి సరిపడా ఫలితాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడరు. అక్కడ కొంచెం కలహం ఏర్పడుతుంది, దుఃఖం ఏర్పడుతుంది. ఏదో విధంగా మన ఎందుకు ఇలాగా తక్కువ చేస్తున్నారు, మన కష్టాన్ని ఎందుకు గుర్తించట్లేదు అనేటటువంటి ఇంటర్నల్ ఫైటింగ్ మొదలవుతుంది. దానివల్ల మనశ్శాంతి లోపం జరుగుతుంది. ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. ఇలాగే జరుగుతాయని చెప్పట్లా, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మీలో అసహనం ఏర్పడుతుంది. ఇవి లేకుండా ఉండాలి అంటే ధన ఆదాయ విషయంలో ధనాన్ని ఇలా గట్టిగా జాగ్రత్తగా పట్టుకోండి. ఎక్కువ ఖర్చులు చేయకుండా ఉండండి. పితృవర్గ రీత్యా మీరు సహాయ సహకారాలు అందించండి. ధనం ఏదన్నా వస్తే చక్కగా దాచిపెట్టండి. ఏదో ముఖ్యమైన వాళ్ళు ఒకళ్ళిద్దరికి చెప్పండి, తండ్రి గారికి, ఇలా ఇంకెవరికన్నా ఒకళ్ళిద్దరికి చెప్పండి. ఈ ధనాన్ని ఏం చేద్దాం, నాకు అనుకోకుండా ఒక 10,000 వచ్చింది, ఏం చేయమంటావు? ఇట్లా ఒక సలహా సంప్రదింపు తీసుకోండి. మీ ముఖ్యమైన పెద్దల అనుమతితో మీరు చేసేటటువంటి ఏ నిర్ణయం అయినా మీకు అది లాభిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలియజెప్తున్నాను. ఒక కోణాధిపతి ఒక కేంద్రంలో ఉన్నారు, అందున చతుర్థంలో ఉన్నారు. కాబట్టి కొద్దిగా సుఖకరమైన జీవితం ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే శత్రువర్గంలో ఉన్నారు కదా, వారు ఇబ్బందులనే ఉంటాయి. కొంత స్ట్రగుల్ ఇచ్చి ఆ ఘర్షణాత్మకమైన శక్తి అయిపోయిన తర్వాత మీకు మంచి జరుగుతుంది. అంటే అప్పటి వరకు కొంచెం స్ట్రగుల్ అన్నమాట. చెయ్యాలా వద్దా, ఇద్దామా వద్దా, చేద్దామా వద్దా,
ఇంకో సలహా తీసుకుందామా వద్దా, ఇలాంటి సంఘర్షణ, మానసిక సంఘర్షణ జరుగుతుంది. ఎప్పుడైతే మీరు మీ పెద్దలతో కూడి తుది నిర్ణయం చేసుకుంటారో అప్పటి నుంచి బాగుంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు గమనించి మీ పెద్దల నిర్ణయమే మీ నిర్ణయంగా తీసుకోండి. అలా మీ పెద్దలు ఎవరైతే మీకు దగ్గరగా ఉన్నారో, తండ్రితో సమానమైన వారు, అలా ఒకళ్ళిద్దరిని ఎంచుకొని వాళ్ళతో నిర్ణయాలు తీసుకొని దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్ళడం వల్ల మీనరాశి వారికి చాలా బాగుంటుంది. సొంత నిర్ణయం చేయవద్దు అని చెప్పి తెలియజేస్తూ, ఇక అన్ని రాసుల వారికి కూడా రెమెడీస్ ఏమిటి అంటే, పుట్టలో పాలు పోయడం, షణ్ముఖోత్పత్తి చదువుకోవడం, గర్భవతులు, మిగతా వారందరూ కూడా కుజగ్రహ స్తోత్రాలు ఎక్కువగా పఠించడం. మొట్టమొదటి చెప్పున్నా నేను, కుజగ్రహ స్తోత్రాలు చదువుకోండి అని. కుజగ్రహ స్తోత్రాలు, వాటికి అధిపతి అయినటువంటి కుమారస్వామి షణ్ముఖుడు, ఆయన యొక్క స్తోత్రాలు చదువుకోవడం, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి చేయడం ద్వారా కుజుని యొక్క బాధలు మనకి తగ్గిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కానీ, మిషనరీస్కి సంబంధించిన వ్యాపార వ్యవహార ఉద్యోగాలు చేస్తున్న వారికి కానీ, ఫైనాన్స్, చిట్స్ ఇలాంటివి నడుపుతున్న కంపెనీల వారు కానీ, యంత్రాలు, యంత్ర పరికరాలు, అగ్ని, పెద్ద పెద్ద కర్మాగారాలు, కారాగారాలు ఇట్లాంటి వాటిట్లలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఎప్పుడూ ఈ కీళ్ళకి సంబంధించి డాక్టర్స్, ఆర్థోపెడిక్ డాక్టర్స్ విషయంలో కానీ, ఇంకా ఎవరైనా సరే ఈ వృత్తి వ్యాపార వ్యవహారాలు నిర్వహించేవారు ఎవరైనా సరే కొంచెం ఓర్పు కలిగి ఉండాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలలో కనీసం 1-2 అయినా ఆచరించండి, ప్రశాంత జీవితం ఉంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ, కుజ స్తంభన తరువాత కుజుడు మిథున రాశిలోకి వచ్చి ఉండగా ఏర్పడేటటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటి పరిహారాలు కాబట్టి ఇవన్నీను తప్పనిసరిగా ఆ పరిహారాలలో 1-2 అయినా పాటించుకొని సుఖంగా ఉండాలి, సుఖ జీవనానికి మీరు అర్హులవ్వాలి అని చెప్పి కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు.